హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 14వ భాగాన్ని వినిద్దాం. సరే అమ్మా, మీరు చెప్పినట్లే మీతో వస్తాను, కానీ నాకు మీ ప్రేమ చాలు. మీ ఆస్తి నాకు ఏమాత్రం వద్దు. అలా అయితేనే మీ ఇంటికి వస్తాను, లేకపోతే లేదు అంది కిన్నెర. అలాగే తల్లి, నీ ఇష్టం. మహాలక్ష్మిలా మన ఇంట్లో అడుగుపెట్టు, అది చాలు నాకు అన్నారావిడ. అలా కిన్నెర రాజ్యలక్ష్మి గారితో పాటు వెళ్ళింది. కిన్నెర ఆవిడలో తల్లిని చూసుకుంటుంటే ఆవిడ కిన్నెరకి తల్లి లేని లోటులో లేకుండా చూసుకునేవారు. కిన్నెరకి లా చదవడం అంటే ఇష్టమని తెలుసుకుని ఆమెను లా కాలేజీలో జాయిన్ చేశారు. చదువులో పడితే నందుని తేలిగ్గా మర్చిపోవచ్చని కిన్నెర కూడా కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకుంది. అలా నెల రోజులు గడిచిపోయాయి. కిన్నెర ఒకరోజు కాలేజీ నుండి వస్తూనే చాలా నీరసంగా ఉంది. ఇంటికి రావడంతోనే కళ్ళు తిరిగి పడిపోయింది. రాజ్యలక్ష్మి గారు కంగారు పడిపోయి వెంటనే డాక్టర్కి ఫోన్ చేశారు. డాక్టర్ కిన్నెరాని పరీక్షించి ఆమె తల్లి కాబోతుందని చెప్పారు. అది విన్న రాజలక్ష్మి గారు కిన్నెర జీవితం ఎలా ఉండబోతుందని అయోమయంలో ఉంటే కిన్నెర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. విన్నారా అమ్మా, నేను తల్లిని కాబోతున్నాను. నా కడుపులో నందు గారి ప్రతిరూపం పెరుగుతుంది. నందు గారిని నాకు దూరం చేసిన ఆ దేవుడు నాకు ఆయన గుర్తుగా ఈ బిడ్డనిచ్చాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అంది కిన్నెర. కిన్నెర, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి అవసరం చాలా ఉంటుంది. నువ్వు నీ బిడ్డతో ఒంటరిగా బ్రతకలేవు. నీకిప్పుడు నీ భర్త తోడు అవసరం. నా మాట విని ఈ విషయాన్ని నీ భర్తకు చెప్పమ్మా. విషయం విన్న వెంటనే అతనే సంతోషంగా నీ దగ్గరకు వస్తాడు. నిన్ను నీ బిడ్డని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అన్నారు రాజలక్ష్మి గారు. అమ్మా, మీరు చెప్పినట్లే నందు గారికి నేను ప్రెగ్నెంట్ అని చెప్తే ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారు. అది నా మీద ప్రేమతో కాదు, మా మధ్య జరిగిన దానికి పశ్చాత్తాపంతో. నాకు అలా మళ్ళీ ఆయన జీవితంలోకి వెళ్ళడం ఇష్టం లేదు. అయినా ఈ పాటికి ఆయనకి వెన్నెలకి పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం మా ముగ్గురికి మంచిది కాదు. నాకు నా బిడ్డ చాలు, ఇంకెవరు వద్దు. మాకెవరూ లేకపోతే ఏంటి, మీరున్నారు కదా. మనం నాకు పుట్టబోయే బిడ్డని అపురూపంగా పెంచుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను ఆయనకి దూరంగా ఉన్నా ఎప్పటికీ నందు గారి భార్యని. నా బిడ్డకి ఆయన గురించి చెప్పే పెంచుతాను, సరేనా అంది కిన్నెర. నువ్వు ఏదైనా ఆలోచించుకునే కదా నిర్ణయం తీసుకుంటావు. సరే, నీ ఇష్టం అన్నారు రాజ్యలక్ష్మి గారు. కిన్నెర కడుపులో బిడ్డని మోస్తూనే ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేది. రాజ్యలక్ష్మి గారు ఆమెను వద్దని వారించేవారు. కావాలంటే కాలేజీని ఇంటికి రప్పిస్తాను, నువ్వు మాత్రం స్ట్రెస్ అవ్వద్దనేవారు. కానీ కిన్నెర దానికి ఒప్పుకోలేదు. అమ్మా, మీరు నన్ను మరీ అపురూపంగా చూసుకున్నారు. ఇలా అయితే కష్టం. అయినా నేను ఏమంత కష్టపడుతున్నానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అటు ఇటు తిరిగితేనే బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఇంట్లో ఉంటే నందుగారు బాగా గుర్తుకొస్తున్నారు. అందుకే కాలేజీకి వెళ్తున్నాను అంది కిన్నెర. మరి అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు అతనికి దూరంగా ఉన్నావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అను, నిన్ను అల్లుడు గారి దగ్గరికి నేను తీసుకెళ్తాను అన్నారు రాజలక్ష్మి గారు. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోండి. మేమిద్దరం కలవడం జరగదు. ఇక ఆ టాపిక్ వదిలేయండి. నా కోసం ఏదో స్వీట్ చేశారంట కదా, అది పెట్టండి. ముందు మీ మనవరాలు వెయిట్ చేస్తుంది అంది కిన్నెర నవ్వుతూ. గుండెల్లో అంత బాధ పెట్టుకుని ఎలా నవ్వగలుగుతున్నావు తల్లి అని మనసులో అనుకుని ఇప్పుడే తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళారు. కిన్నెరకి 7వ నెల రాగానే రాజలక్ష్మి గారు ఆమె శ్రీమంతానికి ఏర్పాట్లు చేశారు. శ్రీమంతానికి ఆమె బంధువులు కూడా పిలిచారు. వచ్చిన వాళ్ళ కిన్నెరని ఆశీర్వదించడం మానేసి, ఏంటమ్మా ఈ చోద్యం? బంధువుల్ని మమ్మల్ని వదిలేసి ఎవరో అనాథల్ని చేరదీసి ఇలా వేడుకలు చేస్తున్నావు? కొంపదీసి ఈ ఆస్తంతా అప్పనంగా తనకి ఇద్దామనుకుంటున్నావా ఏంటి అని అంది ఒక ఆమె. ఏంటి వదిన ఆ మాటలు? ఆ అమ్మాయి ఎవరో కాదు, నా కూతురు. ఇంకోసారి తనని అనాథ అంటే నీకు మర్యాద దక్కదు. అయినా మా ఇంటి విషయాలు మీకెందుకు? పేరంటానికి వచ్చామా, అమ్మాయిని దీవించామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్లు ఉండాలి. అంతేకాని నా గురించి, నా కూతురు గురించి, నా ఆస్తి గురించి మీకెందుకు? ఇప్పుడు చెప్తున్నాను వినండి. తనే ఈ ఇంటికి వారసురాలు. ఈ ఆస్తిని అంతా తన పేరు మీదే రాసేస్తున్నాను. మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది అని వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చారు. ఓహో, నీకు మాకంటే పరాయి వాళ్ళే ఎక్కువయ్యారన్నమాట. సరే, మేం కూడా చూస్తాం ఈ ఆస్తి మాకు ఎలా దక్కదో అని ఆమె మరదలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక రాజలక్ష్మి గారు వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. లాయర్ వచ్చాక ఆస్తినంతా కిన్నెర పేరు మీద రాయించారు. అమ్మ, వాళ్ళు ఏదో అన్నారని మీరు ఇలా చేయడం బాలేదు. నాకు ఇవేమి వద్దమ్మా, మీ ప్రేమ అభిమానం చాలు అంది కిన్నెర. కిన్నెర, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికే ఆలస్యమైంది. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక నువ్వు నా వారసురాలివి అని వెంటనే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించారు. తర్వాత రోజు లాయర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజలక్ష్మి గారి మరదలు తోడికోడలు రాజలక్ష్మి గారి దగ్గరకు వచ్చారు. ఏంటి అంతా కట్టకట్టుకొని వచ్చారు, ఏంటి విషయం అన్నారు రాజలక్ష్మి గారు. వదిన, ఏంటిది? మీరు చేసిన పని మాకే నచ్చలేదు. ఆస్తంతా ఆ అమ్మాయి పేరు మీద రాయడం ఏంటి? మీకు అంతగా ఇవ్వాలని ఉంటే మా పిల్లలు ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమించారు. ఇదేనా వాళ్ళకి మీరిచ్చే బహుమతి?
అన్నారు ఆమె పెద్ద మరిది కరుణాకర్. అవునక్క, మా పిల్లలు నీ పిల్లలు కాదా? ముందు నువ్వు ఆ వీలునమ్మ మార్చి రాయించు, చక్కగా మనమంతా కలిసిందాం అంది ఆమె తోడుకోడలు భానుమతి. భానుమతి, నాకు ఏది మంచో ఏది చెడో తెలుసు. నా ఆస్తి నాకు నచ్చిన వాళ్ళకిస్తాను. కావాలంటే మీ పిల్లలకి మీ ఆస్తి ఇచ్చుకోండి. ఇది నా ఆస్తి, నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి. దీనిపై నాకు పూర్తి హక్కు ఉంది. అందుకే నా బిడ్డకిస్తున్నాను. ఇంకోసారి ఈ విషయంలో కల్పించుకోకండి అని వాళ్ళకి సమాధానం ఇచ్చారు రాజ్యలక్ష్మి గారు. మీరు ఇలా చేస్తారని తెలిసే మా ఏర్పాట్లో మేమున్నాం అని అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసి ఆవిడతో బలవంతంగా సంతకం చేయించబోయారు. అప్పుడే కాలేజీ నుండి వచ్చిన కిన్నెర వెంటనే పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజ్యలక్ష్మి గారికి అడ్డుగా నిలబడి, ఏంటండి మీరు చేసేది? పెద్దామని ఎందుకు అంత బలవంతం చేస్తున్నారు? నిజంగా మీరు ఆవిడతో ప్రేమగా ఉంటే నాకెందుకు ఇస్తారు ఈ ఆస్తినంతా? మీకు కావాల్సింది ఆవిడ ఆస్తిని. దానికోసం మీరు ఏమైనా చేస్తారని నాకు తెలుసు. ఆ రోజు అమ్మకి గుడి దగ్గర యాక్సిడెంట్ చేయించి చంపాలనుకున్నారని నాకు తెలుసు. ఆ రోజు హాస్పిటల్లో మీ మాటలు విన్నాను. ఇన్ని రోజులు కూడా ఈ విషయం అమ్మకి చెప్పలేదు. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది, లేకపోతే మీ గురించి చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాను. ఓహో, మా గురించి నీకు తెలిసిపోయిందా? అయితే మీరిద్దరు బ్రతకడానికి వీల్లేదు అని అన్నారు రాజ్యలక్ష్మి గారి చిన్న మరిది నాగేంద్ర. మీరు వాళ్ళని చంపుతా ఉంటే మేము చూస్తూ కూర్చుంటామా అంటూ అక్కడికి వచ్చారు పోలీసులు. నాగేంద్రాని కరుణాకర్ని అరెస్ట్ చేసి ఆడవాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు ఇన్స్పెక్టర్. వాళ్ళు వెళ్ళాక కిన్నెర, ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ దుర్మార్గులు ఇంతకు తెగిస్తారని నేను ఊహించలేదు. నువ్వు ఆ రోజే నాకు చెప్పుంటే అప్పుడే వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళం కదా అన్నారు. వీళ్ళ గురించి చెబుదామని అనుకున్నాను, కానీ అనవసరంగా ఎందుకు గొడవలని చెప్పలేదమ్మా. నేను మీతో వచ్చింది కూడా వాళ్ళ నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికే. కానీ ఈరోజు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. అందుకే పోలీసులకి ఫోన్ చేశాను అంది కిన్నెర. అలా కిన్నెర ఆమె బంధువుల నుండి ఆమె ఆస్తిని కాపాడింది. ఆ తర్వాత హనీ పుట్టింది. ఆమెను ఇద్దరు అపురూపంగా చూసుకునేవారు. హనీకి 1 year వచ్చేసరికి కిన్నెర లా పట్టా అందుకుంది. సిటీలోనే పేరున్న లాయర్ దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ ప్రారంభించింది. కొన్నాళ్ళకే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంది. అలా సిటీలోనే పెద్ద పేరున్న లాయర్గా మారింది. ఇంతలో ఎవరో అక్కడికి వచ్చేసరికి గతంలో నుంచి బయటకు వచ్చింది కిన్నెర. నందు, మన వైజాగ్ బ్రాంచ్లో ఏదో ఇష్యూ ఉందంట. ఆ బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేశారు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం క్లియర్ చేసిరా అన్నాడు శ్యామ్. అన్నయ్య, నాకు వేరే పడింది, నువ్వు వెళ్ళిరా. నాకు కుదరదు అన్నాడు నందు. అది కాదురా, నేనే వెళ్ళేవాణ్ణి, నీకు తెలుసు కదా రేపే మీటింగ్ ఉందని. మనకి అది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను వెళ్ళమంటున్నాను. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి వెళ్ళు. నీకు తోడుగా రాజును కూడా తీసుకెళ్ళు అన్నాడు శ్యామ్. అన్నయ్య అంతలా బ్రతిమలాడుతున్నాడు కదా, వెళ్ళు నాన్న అన్నారు విశాలాక్షి గారు. సరే నానమ్మ, వెళ్తాలే అని రాజుకి ఫోన్ చేసి ట్రిప్ గురించి చెప్పాడు. నాన్న, మీతో నేను కూడా వస్తాను అంటూ నందుని అల్లుకుపోయాడు. వాళ్ళ మాటలు విన్న చిన్న, బాబాయ్ తమ్ముడే కాదు మేం కూడా వస్తాం అంటూ అక్కడికొచ్చారు స్వీటీ ఇంకా జున్ను. మీ బాబాయ్ వెళ్ళేది జాలీ ట్రిప్కి కాదు, మీరంతా వెళ్ళడానికి, ఆఫీస్ వర్క్ మీద. సో మీరంతా వెళ్ళి చదువుకోండి అన్నారు శ్యామ్. డాడీ, ఏంటి మీరు బాబాయ్ తరపున మీరే చెప్తున్నారు? మాకు తెలుసు బాబాయ్ మమ్మల్ని తీసుకెళ్తారు అని నందు జవాబు కోసం ఆశగా అతని వైపే చూస్తున్నారు పిల్లలు. సారీ పిల్లలు, మిమ్మల్ని ఇంకోసారి తీసుకెళ్తాను. అయినా నేను అక్కడ ఎక్కువ రోజులు ఉండను. రేపు ఈవినింగే వచ్చేస్తాను. మీకేం కావాలో చెప్పండి, వచ్చేటప్పుడు తెస్తాను అన్నాడు నందు. జున్ను, స్వీటీ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి నందు మాట విని వాళ్ళకి ఏం కావాలో చెప్పారు. చిన్న మాత్రం అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూడరా, నీ కొడుకు అలిగాడు. వాడికి ఈ మధ్య గారం మరీ ఎక్కువైపోయింది. చెప్పిన మాట అస్సలు వినడం లేదు. మొన్న అల్లరి చేస్తున్నాడని గదిమితే నన్ను ముసల్దానా అన్నాడు. అదే విషయం వాళ్ళ అమ్మకు చెప్తే, పోనీలే అమ్మమ్మ, చిన్నపిల్లాడు అని వాడిని వెనకేసుకొచ్చిందిరా అందావిడ. ఆవిడ మాటలకి నందు నవ్వుకొని చిన్న అలక తీర్చడానికి వెళ్ళాడు. చూసావరా, నీ తమ్ముడు కొడుకుని ఒక్క మాట అంటున్నాడేమో అన్నారు విశాలాక్షి గారు శ్యామ్తో. నీకు తెలుసు కదా నానమ్మ, వాడికి చిన్న అంటే ప్రాణమని అన్నాడు శ్యామ్. ఏంటి చిన్న బంగారం, నాన్న మీద అలిగావా అంటూ చిన్న పక్కన కూర్చున్నాడు నందు. చిన్న అతనికి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. నందు అతని వెనకే వెళ్ళి అతని వెనక నుండి ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లి మంచంపై కూర్చోబెట్టి, నువ్వు గుడ్ బాయ్ కదా, చెప్పిన మాట వింటావు. నీకు ఊరు నుండి వచ్చేటప్పుడు చాలా బొమ్మలు తీసుకొస్తాను. నిన్న నీకోసం నీ ఫేవరెట్ కేక్ తీసుకుని వచ్చి అమ్మకి ఇచ్చాను, వెళ్ళి తిను. ఇక ఇలా అలగకు, సరేనా అన్నాడు నందు. హాయ్, నా కోసం కేక్ తెచ్చావా? మరి అన్నయ్యకి అక్కయ్యకి కూడా తెచ్చావా అన్నాడు చిన్న. అందరి కోసం తెచ్చాడు, వెళ్ళి అమ్మని అడుగు అన్నాడు నందు. చిన్న ఇక ఆ కేక్ ధ్యాసలో పడి ట్రిప్ గురించి మర్చిపోయాడు.
వెళ్తున్న చిన్నాన్ని చూసి నీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలీదా అని నవ్వుకున్నాడు నందు. తర్వాత రోజు ఉదయాన్నే రాజు నందు ఇద్దరూ కలిసి వైజాగ్ బయలుదేరారు. ముందు ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ వెరిఫై చేయడానికి ఇంకో 2 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. సాయంత్రానికి అక్కడి నుండి హోటల్కి వెళ్ళిపోయారు. ఫ్రెష్ అయ్యాక రాజు బీచ్కి వెళ్దాం అనడంతో నందుకి ఇష్టం లేకపోయినా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అతనికి కిన్నెర అనే గుర్తుకొచ్చింది. మనసంతా బాధతో నిండిపోయింది. మౌనంగా అక్కడే కూర్చుని రాజు ఏదో చెప్తుంటే వింటున్నాడు. ఇంతలో ఒక పాప వాళ్ళ దగ్గరికి పరుగున వచ్చి వాళ్ళ వెనక దాక్కుంది. ఏంటి పాప ఇలా వచ్చావు, మీ పెద్దవాళ్ళు ఎక్కడా అన్నాడు రాజు. అంకుల్ ప్లీజ్ సైలెంట్గా ఉండండి, మా అమ్మమ్మ వస్తుంది, మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం అంది ఆ పాప. అవునా, సరే అయితే నేను చెప్పనులే మీ అమ్మమ్మకి అన్నాడు రాజు. నందు మాత్రం ఆ పాపని చూడకపోయినా పాప ముద్దు ముద్దు మాటలు బాగా నచ్చాయి. ఇంతలో రాజ్యలక్ష్మి గారు అక్కడికి వచ్చి హనీ హనీ అంటూ పిలిచాడు. హనీ ఎక్కడా కనపడకపోయేసరికి అక్కడే ఉన్న రాజు వాళ్ళని మా పాప ఇటు వచ్చిందా బాబు అని అడిగారు. లేదండి, మాకు ఇక్కడ ఎవరూ కనపడలేదు అన్నాడు రాజు. నందు మాత్రం ఆమెకి సైగ చేసి హనీ వాళ్ళ వెనకాలే ఉందని ఆమెకి తెలిసేలా చేస్తాడు. రాజ్యలక్ష్మి గారు వెంటనే వాళ్ళ వెనకకు వెళ్ళి హనీని పట్టుకొని, ఏ దొంగ ఇక్కడ దాక్కున్నావా, నువ్వు ఎక్కడున్నా నేను కనిపెట్టేస్తాను, నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు ఈరోజు ఐస్ క్రీమ్ కట్ అన్నారు. పో అమ్మమ్మ, ఎప్పుడు నువ్వే విన్నవుతావు, ఈరోజు కూడా నాకు ఐస్ క్రీమ్ లేదు అని ఆమెతో వెళ్తూ వెనక్కి తిరిగి నందు దగ్గరకు వచ్చి, అంకుల్ మీరే కదా అమ్మమ్మకు చెప్పింది, నేను చూసా మీరు సాగి చేయటం, మీతో కట్టిఫ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అరే నందు, పాప నువ్వే చెప్పావు, ఎలా కనిపెట్టేసిందిరా, చూడు నీకే వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్తుంది అన్నాడు నవ్వుతూ. ఐస్ క్రీమ్ కోసం వాళ్ళ అమ్మమ్మతో గేమ్ ఆడుతున్నట్టుంది, అందుకే అంత ఫీల్ అయింది అన్నాడు నందు. తర్వాత చాలాసేపు అక్కడే కూర్చున్నారు. రాజు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు, కానీ నందు అతని మాటలు వినిపించుకోవడం లేదు. వాళ్ళకి కొంత దూరంలో ఆడుకుంటున్న హనీని చూస్తున్నాడు. ఎందుకో హనీ అతన్ని బాగా అట్రాక్ట్ చేసింది. తనకు తెలియకుండానే అక్కడి నుండి లేచి హనీ దగ్గరికి వెళ్ళాడు. ఆడుకుంటున్న హనీ ముందు మోకాలపై కూర్చుని ఆమెను దగ్గరకు తీసుకుని, నీకు ఐస్ క్రీమ్ కావాలా చిట్టి తల్లి అన్నాడు. హా అవును, కానీ నేను అమ్మమ్మ చేతిలో ఓడిపోయాను, సో నేను ఐస్ క్రీమ్ తినలేను అంది హనీ అమాయకంగా ఫేస్ పెట్టి. నువ్వు నా వల్లే కదా ఓడిపోయావు, అందుకే నీకు నేను ఐస్ క్రీమ్ కొనిస్తా, ఇక్కడే ఉండు ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్ళబోయి మళ్ళీ అంతలోని, అవును నీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టమో నాకు తెలియదు కదా, నువ్వు కూడా నాతోరా, నీకు నచ్చింది కొని పెడతా అన్నాడు నందు. రాజ్యలక్ష్మి గారు అదంతా చూస్తూ, ఏంటి వీళ్ళని చూస్తూ ఉంటే నాకు ఎందుకో బాగా దగ్గర బంధం ఉందనిపిస్తుంది అనుకుని హనీ ఏం చెప్తుందా అని హనీని చూశారు. సారీ అంకుల్, కొత్త వాళ్ళతో మాట్లాడద్దని, వాళ్ళు ఏమిచ్చినా తినద్దని మా అమ్మ చెప్పింది కదా కదా అమ్మమ్మ అంటూ రాజ్యలక్ష్మి గారిని చూస్తుంది. హనీ వాళ్ళ అమ్మమ్మ పర్మిషన్ కోసం చూస్తుందని అర్థమైన నందు, అమ్మ మీ భయం నాకు అర్థమైంది, మీరు భయపడాల్సిన పని లేదు, మా ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారు, పాప నా వల్ల అప్సెట్ అయిందని ఇలా అన్నాడు నందు. ఆవిడికి ఏం చెప్పాలో తెలియక నందుని చూస్తుంది. అతను మంచి వాళ్ళనే కనిపించాడు. తన మనవరాలు బాధపడుతూనే చూడలేక ఇదంతా చేస్తున్నాడు అనుకుని ఆవిడ నందుకి అడ్డు చెప్పలేదు. సరే బాబు తీసుకెళ్ళు అన్నారు. హనీ సంతోషంగా నందు వెంట వెళ్ళింది. తనకి నచ్చిన ఐస్ క్రీమ్ కొనిచ్చాడు నందు. హనీ ఐస్ క్రీమ్ తింటూ థ్యాంక్స్ అంకుల్ అంది. ఇదిగో నువ్వు ఇలా థ్యాంక్స్ చెప్తే నా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చేయి, నేను నీ థ్యాంక్స్ కోసం నీకు ఇది కొనివ్వలేదు, నీ కళ్ళల్లో హ్యాపీనెస్ కోసమే కొనిచ్చా అన్నాడు నందు. అయ్యో తినేసాగా ఇవ్వమంటే ఎలా ఇస్తాను, సరే నా థ్యాంక్స్ నేను వెనక్కి తీసుకుంటానులే అంది హనీ నవ్వుతూ. గుడ్ గర్ల్, నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అన్నాడు ఆమె బుగ్గపై కిస్ చేస్తూ. హనీ తిన్న తర్వాత ఆమెను రాజు లక్ష్మి గారికి అప్పగించి హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు. దారి పొడుగున రాజుకి హనీ గురించే చెప్తూ ఉన్నాడు. ఈ కొన్ని గంటల్లో అంత దగ్గరైంది హనీ అతని మనసుకి, ఎందుకో అతనికి కూడా తెలియడం లేదు. రాజు మాత్రం నందుని విచిత్రంగా చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అతన్ని ఇంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదు. ఇన్ని రోజులు నవ్వడమే మర్చిపోయిన నందుని నవ్వేలా చేసిందంటే ఆ పాపలో ఏదో మ్యాజిక్ ఉంది అనుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.